గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా ఈ శీతాకాలంలో వేడిని పెంచే ఆహారాలు తీసుకోవాలి ఇలా చెప్తూ ఉంటారు. అయితే నువ్వులు ఎప్పుడైనా తీసుకోవచ్చు. వీటిలో చాలా రకాల పోషక విలువలు ఉంటాయి, అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయని. ముఖ్యంగా నువ్వుల్లో రకాలు ఉంటాయి, వైట్ నువ్వులు, బ్లాక్ నువ్వులు, నల్ల నువ్వులు. వీటిలో ఏది బెస్ట్? సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురూజీ ఉన్నారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మిమ. అంటే నువ్వులు మంచివి అని చెప్తారు, అది వైటా బ్లాకా, ఏది మంచిది? అంటే సందర్భాన్ని బట్టి, మనం ఉన్నటువంటి స్థితిని బట్టి, అది ఆహారంలో ఒక భాగమే కానీ అది ఆహారం కాదు. నువ్వులు అనేవి మనకు అవసరం. వాటిని మనం ఆయిల్గా మార్చుకొని, అంటే నిత్య జీవన విధానంలో మనం ఆహారాన్ని ప్రాసెస్ చేయడానికి ఒక తైలం అవసరం. ఆ తైలం నువ్వుల ద్వారా శ్రేయస్కరం అని చెప్పేసి అని ఎక్కడో మనకు గ్రంథాల్లో, పురాతన గ్రంథాల్లో అధ్యయనం చేయడం ద్వారా, అంటే ఇప్పుడంటే మనకి మిషనరీస్ వచ్చినాయి కానీ పూర్వం అంతా కూడా కోల్డ్ ప్రెస్ కదా, ఒక చెక్క దాంట్లో పెట్టి ప్రెస్ చేసి పైన బరువులు పెట్టడం ద్వారా అందులో ఉన్నటువంటి తైలం బయటికి పిండబడి బయటకు వచ్చేది. అలా మనం ప్రాసెస్లో ఈ గానుగెద్దులు ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాం. పూర్వం చాలా పెద్ద ప్రాసెస్. నువ్వుల్ని తొక్క తీసి కడిగి వాటిలన్నిటిని ఇంకా మెత్తగా నూరి మూటలు కట్టి పైన బరువులు పెట్టి చాలా ప్రాసెస్ చేసేవారు. ఇది అద్భుతమైనటువంటి క్షారగుణం కలిగింది. తొక్కతో ఉన్న దాంట్లో అధికమైనటువంటి క్షారం ఉంటుంది, తీక్షణమైనటువంటి స్వభావం. బాగా నల్లటి నువ్వులు, అంటే నలుపు కలర్ వేస్తారు, అది ఒరిజినల్గా అయితే బ్రౌన్ ముక్కుపొడి రంగులోనే ఉంటాయి కానీ నల్లగా ఉండవు. నల్ల మనం దానం ఇస్తాము, అవి కలర్ కోటెడ్. అవి ఒరిజినల్గా ఏంటంటే బాగా ముదిరినటువంటి నువ్వులు, అటు నలుపు కాదు ఇటు ముక్కుపొడి రంగు బ్రౌను కాదు అన్నట్టు మధ్యస్థంలో ఉంటాయి. అవి బాగా ఉబ్బి ఉంటాయి. దాన్ని బాగా మనం చేతులేసి నలిపి వాసన చూస్తే కళ్ళలోంచి నీళ్ళు వచ్చేంత క్షారగుణం, క్షారము కారం కాదు ఘాటుగా తనాన్ని కలిగి ఉంటాయి. ఎప్పుడైతే మన బాడీలో ఆమ్లాలు తీక్షణంగా ఉన్నాయో ఈ క్షారాలు వాటిని శాంతింపచేస్తాయి. అంటే క్షారగుణం మనలో ఆహార పచనానికి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే అంటే మనలో దీపం వెలగాలంటే కావాల్సింది ఆయిల్. మనలో ఉన్నటువంటి అగ్ని ప్రదీప్తం చెందాలి అంటే కంపల్సరీ నువ్వుల అవసరం ఉంది. నువ్వుల లడ్డు అసలు అంటే ఈ లియో డైట్లో నువ్వుల లడ్డు ప్రిపరేషన్ అనేది ఎలా ఉంటుంది, ఎలా తీసుకోవాలి? అంటే మనము నార్మల్గా తీసుకోవచ్చా? ఉపయోగాలు అంటే ఏముంటాయి? మన లియో డైట్లో నువ్వుల్ని జీర్ణశక్తిని వృద్ధి చేసుకోవడానికి వాడుతూ ఉంటాం. అంటే నువ్వులతో కారపొడి చేసుకోవటం ఇలా ఉంటూ ఉంటుంది. భోజనం మధ్యలో, భోజనం తర్వాత లియో డైట్లో బెల్లంతో కలిపినటువంటి నువ్వులతో చేసిన లడ్డు, నువ్వులుండ భోజనం తర్వాత తీసుకోవడం ద్వారా, అంటే ఈ శీతాకాలం అంతా కూడా మన శరీరంలో జఠరాగ్నిని ప్రేరేపించే ఆహార పదార్థాలే తీసుకోవాలి. ఆ ప్రేరణలో నువ్వులు, బెల్లం అత్యధికమైనటువంటి ప్రముఖ పాత్రని పోషిస్తాయి. అంటే ప్రతినిత్యము కూడా భోజనం తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క తినడం అనేది అగ్నిని ప్రజ్వలించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. మొన్న మనకి అతివృష్టి నివారణ, అంటే మనం మోంతా తుఫాను చాలా పెద్ద బీభత్సాన్ని సృష్టించబోయినప్పుడు మేము అతివృష్టి నివారణ యజ్ఞంలో వాడింది అధికంగా బెల్లం. 30 కేజీల బెల్లం 5 హోమాల్లో వాడాం. అంటే 3 రోజుల్లో 30 కేజీలు, అంటే రోజుకి 10 కేజీల బెల్లం రాబోతున్నటువంటి తుఫాన్ ఉధృతిని నివారించగలిగింది. బెల్లానికి అంతటి శక్తి ఉంది. అలాగే నువ్వులకి అది అంతే శక్తి నువ్వులకు కూడా ఉంది. అంటే జ్వాలని రగిలించడానికి నువ్వులతో చేసేటువంటి హోమం అద్భుతమైనటువంటి శక్తి. అదే మన శరీరంలో రగులుతున్నటువంటి జ్వాల అగ్నిని ప్రదీపనం చెందించడానికి మనకి నువ్వులు చాలా బాగా ఉపయోగపడతాయి. నువ్వుల లడ్డు తింటే జుట్టు పెరుగుతుందా? అంటే మరి పోషక విలువలు అధికంగా ఉంటాయి కదమ్మా. అంటే జుట్టు అనగానే అందరూ రకరకాల పోషకాల గురించి ఆలోచిస్తారు. మన శరీరంలో కాల్షియం బాగుంటే మనకి నెయిల్స్ బాగా పెరుగుతాయి, నెయిల్స్ దృఢంగా ఉంటాయి, హెయిర్ బాగుంటుంది. దానికి నువ్వులు చాలా అద్భుతంగా ప్రతిరోజు భోజనం తర్వాత, మధ్యాహ్నం భోజనం తర్వాత అంటే 100 గ్రాములు క్వాంటిటీలో నువ్వులు తీసుకుని 50 గ్రాములు బెల్లం, ఇంకేమన్నా మీకు వీలైతే డ్రై ఫ్రూట్స్ లాంటివి, ఇలాంటివి మిక్స్ చేసుకుని ఆహారంలో తీసుకుంటే జీర్ణ వృద్ధి జరుగుతుంది. కంపల్సరీ భోజనం తర్వాత ఈ పదార్థాలు తీసుకోవాలి. నువ్వుల పొడితో కూడా ఫస్ట్ మొదటి ముద్ద నువ్వులు, కరివేపాకు ఇలాంటితో కారపొడిలా చేసుకుని భోజనంలో తీసుకోవాలి. ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి.
విరుద్ధ స్వభావం, మృత కణాలు అంటే చనిపోయినటువంటి జంతువు యొక్క కళేబరాల్ని వేయటానికి మన శరీరం డస్ట్బిన్ కాదు. కానీ మాంసాహారం మానవ దేహానికి నిషిద్ధం. ఇలాంటివన్నీ కూడా ఆరోగ్యాన్ని ప్రేరేపించేటువంటి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తి ఆరోగ్యకరమైనటువంటి వ్యవస్థని నిర్మించగలుగుతాడు. నువ్వులు తీసుకుంటే మనకి బోన్ స్ట్రెంగ్త్ అవుతుంది, సో మజిల్ వీక్నెస్ తగ్గిపోతుంది, మీరు అన్నట్లు జుట్టు బాగా పెరుగుతుంది, సో డైజెషన్కి బాగుంటుంది. ఇట్లాగా అంతే. అంటే ఒక వ్యక్తిలో తనలో ఉన్నటువంటి క్వాలిటీస్, చేస్తున్నటువంటి వృత్తిలో రాణించే ఆ క్వాలిటీస్ని కూడా, అంటే నువ్వులకి శని ఆధిపత్యం అంటారు. శని కర్మకారకుడు. మీరు చేస్తున్నటువంటి పనిలో అభివృద్ధి లేదు అంటే మీ బాడీలో బోన్ డెన్సిటీ తక్కువగా ఉంది, ఎముకలు బలహీనంగా ఉన్నాయి, అందుకని మీరు చేస్తున్న దాంట్లో మీరు సక్సెస్ అవ్వలేకపోతున్నారు, మీకు ప్రమోషన్స్ రావట్లేదంటే ఎక్కడో జాతకంలో శని బలహీనంగా ఉన్నాడు. అప్పుడు మీరు మీ ఆహారంలో నువ్వుల్ని విరివిగా తీసుకోవడం ద్వారా, అంటే జుట్టు సరిగా లేదు, జుట్టు సరిగా పెరగట్లేదు, జుట్టు రాలిపోతుంది, దీనికి కారణం శనే. అందుకని ఆహారంలో భాగంగా నువ్వుల్ని చేసుకోగలిగితే మీకు అద్భుతమైనటువంటి కేశ సంపద వృద్ధి చెందుతుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ గురూజీ. సో వేదిక్ డైట్, లియో డైట్లో ఫస్ట్ ముద్దగా ఈ నువ్వుల పొడి, తర్వాత లాస్ట్లో కూడా నువ్వుల లడ్డూని ఇస్తారు. అంటే బేసికల్గా ఇది చాలా ఆరోగ్య లాభాలు కలిగిస్తుంది. ఈ శీతాకాలంలో దీన్ని తీసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. సో నువ్వుల్లో అనేక రకాల పోషకాలు ఉన్నాయన్న సంగతి మనందరికీ తెలిసింది. అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు. సూర్యస్మితల్లి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.